హాయ్ గైస్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ని బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మాత్రమే యాప్ని ఇన్స్టాల్ చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుంది, ప్రాసెసింగ్ ఫీ కూడా ఉండదన్నమాట. వన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై చేసుకోవాలి, మెయిల్ ఐడి ఇవ్వాలి, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత యాప్ క్రియేట్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడిగిద్ది అనమాట. పర్మిషన్స్ అన్ని ఇచ్చేసాలి. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే ఈ మెథడ్ని యూజ్ చేసుకోండి. వీడియో చూస్తూ ట్రై చేయొద్దు అనమాట. పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసాం. పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఏంటంటే ఇదిగోండి, నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీతో వెరిఫై చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మన క్రెడిట్ కార్డులో అమౌంట్ని రెంట్ పేమెంట్ మెథడ్ ద్వారా మన ఫ్రెండ్ కానీ మన మదర్ కానీ మన ఫాదర్ది కానీ మన బ్రో కానీ సిస్టర్ది కానీ వాళ్ళ అకౌంట్కి సెండ్ చేస్తాం. మన క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ని వాళ్ళ అకౌంట్కి సెండ్ చేస్తాం. వాళ్ళ అకౌంట్ నుండి మళ్ళీ మనం గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ మన అకౌంట్కి రిటర్న్ చేయించుకుంటాం అనమాట మనీ. ఇదే మెథడ్ అనమాట. ఇక్కడ ఫుల్ నేమ్, ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ అడిగిద్ది. మన నేమ్ కూడా ఇచ్చేసిన తర్వాత మెయిల్ ఐడి కూడా ఇచ్చేసేయాలన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ ఎవరు ఇవ్వాలంటే క్రెడిట్ కార్డు ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నేను నా మెయిల్ ఐడి కూడా ఇచ్చేసాను అనమాట. మెయిల్ ఐడి కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మన స్క్రీన్ లాక్ అడిగిద్ది. లాక్ అడిగిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. క్రెడిట్ కార్డు ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఎవరిదంటే క్రెడిట్ కార్డు ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఇచ్చేసేయాలన్నమాట. చూడండి, నాదే కాబట్టి అకౌంట్ నేను ఇచ్చేసాను. పాన్ కార్డ్ కూడా ఇచ్చేసిన తర్వాత సెటప్ అయితే ఫినిష్ అయిపోద్ది అనమాట. ఇదిగోండి, యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. యాప్ పేరు వచ్చేసి క్రెడ్ అనమాట. చాలా పాపులర్ యాప్, ఫుల్ సెక్యూర్. దీంట్లో రెంట్ వయా క్రెడిట్ కార్డ్ అని ఉంది కదా, ఆప్షన్ అనేది ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోవాలి. హోమ్ సింబల్తో ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తూ ఉండంటే ఇక్కడ చూసుకునే టు కాంటాక్ట్, టు బ్యాంక్ అకౌంట్, యూపీఐ, టు ఎడ్యుకేషన్ అని ఉంది. మనం కాంటాక్ట్కి కూడా సెండ్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేసుకోవచ్చు, యూపీఐ ఐడికి కూడా సెండ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ ఏంటంటే ఇక్కడ ఎవరికైతే మీరు మనీ పే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అకౌంట్ అక్కడ వాళ్ళ నెంబర్ అక్కడ నెంబర్ పెట్టుకోవాలి. నేను ఏంటంటే బ్యాంక్ అకౌంట్కి కాబట్టి బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేశాను. ఎవరికైతే మీరు సెండ్ చేయాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్ది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే, నా ఫ్రెండ్ది బ్యాంక్ అకౌంటే కాబట్టి నేను ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళది కాబట్టి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. వన్స్ నా ఫ్రెండ్ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడు, మొబైల్ నెంబర్ ఆప్షనల్ అనమాట. ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చిన నో ప్రాబ్లం, ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. కింద ఇచ్చేసిన తర్వాత నేమ్ కూడా ఇవ్వాలన్నమాట. వాళ్ళ పేరు, పూర్తి పేరు ఇవ్వాలి. సో నేను ఏంటంటే అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, వాళ్ళ పేరు, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. దీనికంటే ఈజీ మెథడ్ ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ కన్నా యూపీఐ ట్రాన్స్ఫర్ అనమాట. ఇక్కడ చూసుకోండి, అమౌంట్ అనమాట. మీ క్రెడిట్ కార్డులోంచి ఎంత అమౌంట్ మీ ఫ్రెండ్ అకౌంట్కి సెండ్ చేయాలో అంత అమౌంట్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత హౌస్ రెంట్ పెట్టుకొని పే వయా క్రెడిట్ కార్డ్ అని ఇవ్వాలన్నమాట. మనం చూసుకోండి, పే వయా క్రెడిట్ కార్డ్ అంటే ఇక్కడ ఎవరిదంటే మీ ఫ్రెండ్ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలన్నమాట. అక్కడ మీ ఫ్రెండ్ది పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి 3000కి 75 రూపీస్ అనేది ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది అనమాట. ఇది కొత్త అకౌంట్ కాదు, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు పడ్డదనమాట. మీరు కొత్త అకౌంట్ కాబట్టి మీకు ప్రాసెసింగ్ ఫీ ఉండదు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మీరు ఏ క్రెడిట్ కార్డు ద్వారా మీ 3000ని మీ ఫ్రెండ్ అకౌంట్కి సెండ్ చేయాలి. నేను ఆల్రెడీ కొన్ని కార్డ్స్ ఉన్నాయి, నాకు అవసరం లేదు కాబట్టి ఇది కొత్త కార్డ్ యాడ్ చేయాలి కాబట్టి వ్యూ ఆల్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. వ్యూ ఆల్ అనే దాని మీద క్లిక్ చేస్తే పైన యాడ్ అనే బటన్ వచ్చింది. మీకేంటంటే కొత్తగా యాడ్ అని వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ కొన్ని కార్డ్స్ యాడ్ చేసాను కాబట్టి దీంట్లో మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ పూర్తిగా ఇవ్వాలి, మీ ఫుల్ నేమ్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పైరీ డేటు, సివివి నెంబర్ ఇచ్చేసి కన్ఫర్మ్ పేమెంట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఆ క్రెడిట్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేస్తే మీ క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బులు కట్ అయిపోయి మీ ఫ్రెండ్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి అనమాట. అంటే మీ అకౌంట్లో నుంచి డెబిట్ అయ్యి మీ ఫ్రెండ్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మీ ఫ్రెండ్ అకౌంట్ నుండి మీరు గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ చేసుకోవచ్చు. నేను ఏంటంటే బ్యాంక్ అకౌంట్ మెథడ్ చెప్పాను అనమాట. ఇప్పుడు క్రెడిట్ కార్డులో నుంచి డబ్బులు మన ఫ్రెండ్కి సెండ్ చేయడానికి బ్యాంక్ అకౌంట్ ద్వారా చెప్పాను. మీరు కావాలంటే యూపీఐ ఐడి అయినా పెట్టుకోవచ్చు, ఫోన్ నెంబర్తో అయినా చేసుకోవచ్చు. ఏది చేసినా సరే పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలన్నమాట. సేమ్ మెథడ్ ఏది చేసినా సరే. ఇక్కడ చూసుకోండి, నేను అన్ని డీటెయిల్స్, ఎక్స్పైరీ డేటు, సివివి నెంబర్ కూడా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా లోడ్ అవుతుంది అనమాట. ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ అని చెప్పేసి వన్స్ లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓటీపీ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. ఓటీపీ వస్తుంది, ఆ క్రెడిట్ కార్డింగ్ లింక్ అయిన దానికి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనమాట.
ఇప్పుడు మీరు పేమెంట్ అనేది బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేసినా, యూపీఐ ఐడికి సెండ్ చేసినా, దేనికి సెండ్ చేసినా ఈజీ అనమాట. బ్యాంక్ అకౌంట్కి ఏంటంటే అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ కావాలి. యూపీఐ ఐడి నెంబర్ ఏంటంటే ఇంకా ఈజీ అనమాట. ఎట్లా చేసినా నో ప్రాబ్లం. సేమ్ ఇదే మెథడ్. యూపీఐ ఐడి ఎంటర్ చేసి అక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే సేమ్ ఇది. మనం బ్యాంక్ అకౌంట్ ద్వారా ఏ విధంగా చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు కాంటాక్ట్ అనమాట, టు కాంటాక్ట్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. పేమెంట్ అనేది ఇన్స్టాంట్గానే జరిగిద్ది. కొన్ని టైమ్స్ ఏంటంటే మనకి 1 డే కూడా పట్టిద్ది అనమాట. మన ఫ్రెండ్ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళడానికి మన క్రెడిట్ కార్డులో నుండి. ఇదిగోండి, మన మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత అక్కడ పేరు రావాలి, టిక్ మార్క్ రావాలి. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి అమౌంట్ ఎంత సెండ్ చేయాలనుకుంటున్నారు. మీ క్రెడిట్ కార్డు నుండి మీ ఫ్రెండ్ యూపీఐ ఐడికి ఎంత అమౌంట్ సెండ్ చేయాలనుకుంటున్నారు అంత అమౌంట్ ఇచ్చేసిన తర్వాత క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత ఓటీపీతో వెరిఫై చేస్తే మీ క్రెడిట్ కార్డు డబ్బులు మీ ఫ్రెండ్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి.